జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని శ్రీ నక్కలగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కమనీయంగా జరిపించారు. వేములవాడ ఆలయ అర్చకులు గిరిధర్ ఆచార్యులు, రామకృష్ణాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు తొలుత అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాల మధ్య కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం చేశారు. రథోత్సవం వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, జెడ్పీటీసీ జాదవ్ అశ్విని, మున్సిపల్ చైర్మన్ మోరా హన్మండ్లు, గ్రామ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు పాల్గొన్నారు. अच्युत परब्रह्मणे आदिनारायणाय अचिन्त्यादिव्याद्भुत स्वभावलावण्यमया मृदोदये अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय तत्त्वातीताय सकल निष्कलङ्क स्वरूपाय सुरासुराच्युत पाद पद्मयुगलाय अखिल लोकोन्नत पवित्राय आत्तत्राण परायणाय अंतर्यामी अष्टावतार स्वरूपिणे अच्युत गोत्रोद्भवाय श्री नरसिंह स्वामिने चतुर्वेद शाखाध्यायिनी सौभाग्य विश्वंभरी निराकार देवस्य अर्घ्यपाद्याचमनीयं ध्यात्वा भगवते अर्घ्यं समर्पयामि भगवते अर्घ्यं समर्पयामि भगवते पाद्यं समर्पयामि भगवते आचमनीयं समर्पयामि ततः अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्री लक्ष्मी नरसिंहस्वामिनः कल्याण महोत्सव कर्मणि पाणिग्रहण महोत्सव कर्मणि चतुरो भागवतोत्तमा मदक्तं कन्या अन्वेषणार्थं चतुरो भागवतोत्तमा प्रेषयित्वा స్వామివారికి గంజాన్ని వేసాము, యజ్ఞోపవీతాన్ని వేసాము. ఆయన పాపం ఇప్పుడు వివాహం చేసుకునేటువంటి యోగ్యత వచ్చింది. ఆయనకు పెళ్లి చేయాలి. మన భూపత్పురంలో ఉండేటువంటి నరసింహస్వామి ఆయన సామాన్యుడు కాదయ్యా. ఆయన పెళ్లి చేస్తేనే అమ్మతో ఉంటేనే మన మాట వింటాడు, లేకుంటే వినడు. ఎందుకోసం అంటే అమ్మనే అన్ని చెప్పి మనకు అన్ని కోరికలు తీర్పిస్తాడు. మరి ఆయనకు లక్ష్మీ అమ్మవారు కావాలి. ఆ లక్ష్మీ అమ్మవారిని మనం వివాహం చేస్తేనే అమ్మవారు ఎట్లా చెప్తే అయ్యవారు ఎట్లా విని మన కోరికలు సిద్ధింపజేస్తాడు. ఎందుకంటే ఆమె సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి. ఏం కావాలన్నా కూడా మన ఇంట్లో చిన్నపిల్లవాడు మన కొడుకుంటే మొట్టమొదటిగా తండ్రి ఏదో పోయి పని మీద వచ్చిన తర్వాత నాన్నకు అది కొని అంటే ఊరుకోరా అని ఆశపడుతుంది. అదే తల్లిని మెల్లగా బుద్ధగిస్తాడు. అమ్మ నాకు ఇది కావాలి అని అడుగుతాడు. తల్లి ఏం చేస్తుంది? తండ్రి ప్రశాంతంగా ఉన్నప్పుడు పాపంగా పిల్ల